గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే హ్మ్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఎఫ్ అండ్ ఓ చేసే వారికి బ్యాంక్ నిఫ్టీ గాని, నిఫ్టీ 50 గాని చేస్తే అందులో మన లిక్విడిటీ ఏమేం టూల్స్ చూడాలి? మామూలుగా మీరు ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో లిక్విడిటీ చూస్తా ఉంటారు. కొన్ని మనం సెన్సిబుల్‌లో గూడా లిక్విడిటీ చూడొచ్చు. దాంతో పాటుగా మనకు ఏఓసీ అని ఏఓసీ కాలిక్యులేటర్ అని ఇదొకటి మనకుంది. సో, దీని ద్వారా గూడా మనం లిక్విడిటీ అనేది చెక్ జేసుకోవచ్చు. ఇవన్నీ పెయిడ్ వెర్షన్ అంటే మంత్లీ సబ్‌స్క్రిప్షన్స్ ఉంటాయి. 100, 200 అట్లా. సో, మనం దీని ద్వారా లాగిన్ అయ్యి మనకు లిక్విడ్ డేటా అనేది మనకు ఆ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏ విధంగా ఉన్నదనేది తెలుస్తదన్నట్టు. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ దగ్గర స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంతెంత లిక్విడిటీ ఉన్నదనేది తెలుస్తది. మామూలుగా అయితే ఇప్పుడు ఇది సెన్సిబుల్ ఏమో జెరోదా వాళ్ళకు ఫ్రీ. జెరోదాను ఇంకా కొన్ని బ్రోకర్ అప్లికేషన్స్‌కి ఫ్రీ ఉన్నది. నేను మెయిన్‌గా జెరోదా యూజ్ చేస్తా. సో, దీంట్లో మనకు వాచ్ లిస్ట్‌కెళ్తే, వాచ్ లిస్ట్‌లో మనకు క్లియర్‌గా ఇక్కడ ఆహ్, ఈ లిక్విడిటీ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత పుట్ సైడ్ ఎంత లిక్విడిటీ ఉంది, కాల్ సైడ్ ఎంత లిక్విడిటీ ఉందన్నది మనకి ఈ విధంగా చూపిస్తది. సో, ఇక్కడ మనం ఇవేందంటే ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయితాయి. ఈ బార్స్. ఈ లిక్విడిటీ బార్స్ ఏమైతే ఉన్నాయో స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడేంది పుట్ లిక్విడిటీ ఎక్కువుంది. బై సైడ్ లిక్విడిటీ తక్కువుంది. కాబట్టి బార్ అనేది దీన్ని బ్రేక్ చేసి ఇటొచ్చేసింది. సో, ఇక్కడ కింద బాటమ్‌లో బులిష్ అంటే బై సైడ్ లిక్విడిటీ ఎక్కువుంది. సో, ఈ విధంగా మనం ఏందంటే ఇవి ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో, మనకిది ఆహ్, ఇది మనం దీన్ని ప్యాటర్న్‌ని మనం ఐడెంటిఫై చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎంట్రీస్ ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్స్, ఎంట్రీస్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ ఇది బుల్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి చూసినప్పుడు ఇక్కడ మనకు సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది. అంటే ఇక పైన లిక్విడిటీ అంతా సెల్ సైడే ఉంది. సో, కింద ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉంది. సో, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉన్నదని మనకు అర్థమైతదన్నట్టు. సో, ఫస్ట్ ఒకసారి ఎంట్రీ తీసుకున్నాక మనకి ఈ ఏరియా నుంచి ఇప్పుడు ఈ ఏరియా నుంచి మనం ఇక్కడ ఇది ఎందుకంటే బుల్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్యాటర్న్ క్రియేట్ అయ్యేదాకా వెయిట్ చేయాలంటే ఇప్పుడు ఇది మనం 5 మినిట్స్ అనుకో దీన్ని 1 మినిట్‌కి షిఫ్ట్ చేద్దాం. ఇట్లా. ఇప్పుడు ఇట్లా మనకు స్ట్రాంగ్ ప్యాటర్న్ క్రియేట్ అయ్యేదాకా ఇట్లా చూసినాక మనకిదేంది 7థ్ మార్చ్ 7థ్. సో, 7థ్ మార్చ్ రోజు ఇక్కడనే స్ట్రాంగ్ ప్యాటర్న్ ఇక్కడ క్రియేట్ అయింది. సేమ్ ఇదే ఏరియాలో ఇక్కడ మనకు మార్కెట్ రివర్స్ అయిందన్నట్టు. సో, ఈ విధంగా మనం ప్యాటర్న్స్ అనేది చెక్ జేయాలి. ఇక్కడ మనకేంది మన బీఓఎస్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చరు, చేంజ్ ఆఫ్ క్యారెక్టరు, డిమాండ్ అండ్ సప్లై జోన్, ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్ ప్రకారం మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇదొక హై క్రియేట్ జేసింది. నెక్స్ట్ మార్కెట్ అన్నది ఈ కింద నుంచి పైకొచ్చినప్పుడు, ఈ కింద ఈ స్వింగ్‌ని ఇక్కడ ఇది బ్రేక్ జేసింది. ఈ పైన ఈ హైని ఇక్కడ బ్రేక్ జేసింది. సో, మార్కెట్ బుల్లిష్ ఉంది ఇక్కడ నుంచి. సో, ఇక్కడ మనకు సెల్ ఉంది గాబట్టి, సెల్ సైడ్ లిక్విడిటీ ఉంది గాబట్టి, ఈ ఏరియా వరకే ఎళ్ళింది. మళ్ళీ రెండోసారి రీటెస్ట్ చేసి, ఈ ఏరియాలో ఉన్నటువంటి లిక్విడిటీని ఇక్కడ తిన్నది. ఇది 1 మినిట్‌లో జరిగిందిది. లిక్విడిటీని తిన్నది. కానీ ఇక్కడ మనకేంది బాడీతోని కూర్చుంది గానీ, మనం ఇప్పుడు 5 మినిట్స్, 15 మినిట్స్‌కెళ్ళినప్పుడు విక్‌తోనే లిక్విడిటీ స్వీప్ జరుగుతది. ఇక్కడ 5 మినిట్స్‌లో మనకు లిక్విడిటీ తిన్నది. కానీ 1 మినిట్‌లో మనకు బాడీ కూర్చుందన్నట్టు. సో, మనకి ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై అయినప్పుడు నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ కింద ఈ బాటమ్‌లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌తోని డైరెక్షన్ చేంజ్ అయింది. చేంజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ కింద నుంచి మళ్ళా పైకి పుల్ బ్యాక్ వచ్చేసింది. మళ్ళా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్‌ని మళ్ళా కింద లెవెల్‌ని టెస్ట్ చేయకుండా పైకి డైరెక్షన్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు ఇదేంటంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళా డైరెక్షన్ పైకి చేసేసుకొని మళ్ళీ ఇక్కడి వరకు వచ్చేసిందన్నట్టు. సో, దీంట్లో మనం ఈ ప్యాటర్న్స్ ఎతుక్కొని మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో. సో, ఇది ఏఓసీ అనేది కూడా మనకిది సేమ్ లిక్విడిటీ ఏందంటే ఇప్పుడు మనకి ఇందులో ఆప్షన్ చైన్ ఉంటది కదా! మనకు వాచ్ లిస్ట్‌లో ఆప్షన్ చైను సో, సేమ్ ఇందులో ఏందంటే మనకు అందులో క్లియర్‌గా మనకు మినిట్‌కి ఓఐ అన్నది ఇందులో క్లియర్‌గా అప్డేట్ అయితది ఏఓసీల. ఇందులో కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ అంటే మేబీ 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ లేట్‌గా అప్డేట్ అయితది గానీ, ఇందులో కొంచెం ఫాస్ట్‌గా అప్డేట్ అయితది. ఈ ఏఓసీ కాలిక్యులేటర్ అనేది. అంటే ఇది మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. కానీ ఇది హ్మ్.
వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అని నేను చెప్పగలుగుతా. ప్రైసెస్ గూడా చాలా తక్కువనే ఉంటాయి. కానీ ఇది నేను సబ్స్క్రిప్షన్ చేసుకోలేదు. జస్ట్ ఊరికే మీకు చూపిస్తున్నాను. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్నాక అందులో అన్ని అంటే మోర్ దెన్ అంటే ఇందులో మనకేంది ఒక బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఆప్షన్ చైన్ మాత్రమే ఉంటది గదా! అందులో ప్రతి స్టాక్ యొక్క అంటే మనకు ఆహ్, ఇది మన క్రూడ్ ఆయిల్ పోమనేది ఈ ఎంసీఎక్స్ ఇండెక్సెస్ అన్నీ అందులో చూసుకోవచ్చు. క్రూడ్ ఆయిలు, గోల్డ్ అవన్నీ మనం అందులో జూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటేంటిది స్టాక్స్ గూడా మేమన్నా స్టాక్ సైడ్ గూడా లిక్విడిటీస్ ఏమన్నా ఉంటే అవి గూడా చెక్ జేసుకోవచ్చు. నార్మల్ స్టాక్స్, లాంగ్ టర్మ్ స్టాక్స్‌లో డే ట్రేడింగ్ జేస్తారు గదా! వాళ్ళు గూడా. అందులో గూడా మనం క్లియర్‌గా ఇది తెలుసుకోవచ్చన్నట్టు ఇది ఏఓసీలో. సో, ఇదొకసారి మీరు చూడండి. ఏఓసీ గురించి యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. ఏఓసీ అని కొట్టంగానే మీకు యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ అయితది. వాళ్ళే ఏఓసీ వాళ్ళే డేటా ఎలా చూడాలి, ఎట్లెట్లా చూడాలన్నది వాళ్ళు క్లియర్ కట్ వీడియోస్ గూడా మీకు యూట్యూబ్‌లో అవైలబుల్ ఉంటాయి. అవి చూడండి మీరు. జస్ట్ ఇది ఇది ఇదేందంటే ఈ టూల్స్ అన్నీ నేను యూజ్ చేశాను. ఇది నా పర్సనల్‌గా యూజ్ చేశాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నానంతే. సో, ఇప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనకి నార్మల్‌గా ఇప్పుడు ఇది మనకు మార్కెట్ అనేది టైమ్ ఫ్రేమ్ ఎట్లా అనాలిసిస్ చేయాలి అనంటే, ఇప్పుడు నార్మల్‌గా అయితే నేను యూజ్ చేసేదేందంటే, ఇట్లా 4 స్ప్లిట్ స్క్రీన్ టైమ్ నేను చేస్తాను. ఎందుకు అంటే, ఇదేందంటే ఇది 30 మినిట్స్ విండో ఇది. ఇది. ఈ కిందిదేమో 15 మినిట్స్ విండో. ఇది 5 మినిట్స్ విండో. ఇది 1 మినిట్ విండో. అంటే ఎవరి కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నేనిట్లా యూజ్ చేస్తాను. ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే, మనకు కొంచెం అక్యురసీ లెవెలు దీంట్లో కొంచెం ఎక్కువుంటదని జెప్పేసి. అంటే ఇప్పుడు మనం హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి చూసుకున్నప్పుడు మనకు ఏదన్నా ఫేక్ సిగ్నల్‌ని ఎలిమినేట్ జేసుకోనీకి ఇదే విండోలో నేను మల్టీ మా సేమ్ చార్ట్‌లనే మల్టీ విండోతోనే నేను రివ్యూ చేస్తా ఉంటానన్నట్టు చార్ట్‌ను. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెవెంత్ రోజు చూస్తే, ఇక్కడ సెవెంత్ రోజులో మనకు ఓకే. ఇక్కడేంది మార్కెట్ సెవెంత్ రోజు ఇక్కడ ఓపెన్ అయింది. సో, మార్కెట్ ఇది 5 మినిట్స్‌లో ఇది. మనకు 15 మినిట్స్‌లో ఇది. సో, ఇక్కడ క్యాండిల్స్ ఎట్లా పడ్డాయి, ప్యాటర్న్స్ ఏమేమున్నాయనేది సెవెంత్ రోజు 30 మినిట్స్ క్యాండిల్ ఇది లో గదా! ఇక్కడ. లో ఇది ఇక్కడ లో. ఇది 15 మినిట్స్‌లో, ఇది 5 మినిట్స్‌లో, ఇది 1 మినిట్‌లో. ఆ! ఇది 1 మినిట్‌లో మనకు. ఇది మనకు ఇక్కడ హై వచ్చేసి ఈ డే అంటే ఈ పర్టిక్యులర్ డేలో హై వచ్చేసి ఇది పైన. ఇది పెట్టేసుకుంటే మనకు ఇది 15 మినిట్స్‌ల ఇది హై వచ్చింది. ఇక్కడ మనకు ఇది హై వచ్చింది. మనకు 1 మినిట్‌ల ఇగో ఇక్కడ ఈ ఈ వి ఇది టచ్ అయిపోయింది మనకిక్కడ. సో, ఈ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనకేందంటే ఆర్డర్ బ్లాక్ ప్రకారం మనకిక్కడ పైనుంచి కిందకి ఇదొక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ బ్రేక్ అయింది కాబట్టి, ఈ ఏరియా బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఈ ఏరియా బ్రేక్ అయిపోయినప్పుడు 30 మినిట్స్‌ల మనకిదొక ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఇదంతా. ఈ రెడ్ క్యాండిల్ అనేదంతా ఒక ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. సో, మార్కెట్ ఓపెన్ అవ్వడమే పైన ఇక్కడేంది ఇక్కడ ఓపెన్ అయిపోయి, ఇక్కడ నుంచి పైకెళ్ళిపోయింది. పైన సస్టైన్ కాలేక మళ్ళా పైనుంచి కింది దాకొచ్చేసి మళ్ళీ ఇక్కడ కింద క్లోజ్ అయిపోయింది. సో, ఇక్కడేంది మనకి పైనుంచి కిందకి చూసుకున్నప్పుడు ఆల్రెడీ ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది. కాబట్టి ఇదేందంటే ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఇది ప్రీవియస్ డే ఆర్డర్ బ్లాక్‌లో పడతది. 9/15 16థ్ మార్చ్. సో, ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఇది టెస్ట్ చేసింది. సో, ఇది బ్రేక్ కాలేదు. మనకిది ఈజీగా మనం అంటే ఈ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అంటే ఇదే లోయెస్ట్ క్యాండిల్ అండ్ హైయెస్ట్ క్యాండిల్ ఇదే ఉంది. అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి క్యాండిల్‌లలో ఉన్నటువంటి లోయెస్ట్ ఆహ్, క్యాండిల్ అంటే హ్మ్. ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ ఏందంటే ఇదే. ఇప్పుడు మనకు ఈ ఏరియాలో ఇప్పుడు ఈ లో నుంచి ఈ హైకి గూడా మనం పెట్టుకుంటే మన ఫిబొనాచి టూల్ యూజ్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తే ఇది 0.5 లెవెల్ లోపలనే ఉంది. కానీ 0.5 లోపల ఇప్పుడు ఇదొక క్యాండిల్ ఉంది గానీ, ఈ క్యాండిల్ అన్నది ఈ క్యాండిల్ లోపలనే పడ్డది కాబట్టి ఇది మేజర్ ఆర్డర్ లాగా వర్క్ చేసే అవకాశం ఉంది. సో, ఇందులోనే మనకిది నెక్స్ట్ డే క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యి కింద విక్ టచ్ చేసి మళ్ళా ఈ గ్రీన్ క్యాండిల్‌తోని ఇక్కడ నుంచి మళ్ళీ పైకెళ్ళిందిది. సో, ఇక్కడ మనకి ఇది ఒక కన్ఫర్మేషన్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో దొరికినప్పుడు మనకు
సో, ఇక్కడేంది 15 మినిట్స్‌లో గూడా సేమ్ మనకు ఆ విధంగానే క్రియేట్ అయిపోయింది. 1 మినిట్‌లో మనకు సేమ్ ఇక్కడ సారీ 5 మినిట్స్‌లో ఇదేంది 30 మినిట్స్‌ల ఏర్పడే క్యాండిల్ 15 మినిట్స్‌లో 2 క్యాండిల్స్ వచ్చేసినాయి మనకి. థర్డ్ క్యాండిల్‌కి ఈ మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో, మనకిక్కడేంది ఈ యొక్క ఫుల్ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ క్రియేట్ అయిపోయి, ఈ కింద మనకేందంటే ఫాల్స్ సిగ్నల్ అంటే ఇదొక స్వింగ్ క్రియేట్ జేసింది గదా! ఈ స్వింగ్‌ని కింద బ్రేక్ జేసింది యాక్చువల్‌గా ఇక్కడ. ఈ స్వింగ్ క్రియేట్ జేసినప్పుడు మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకునే అవకాశం ఉంది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకునే అవకాశం ఉంది. ఏందంటే ఇప్పుడు 1, 2, 3, 4 క్యాండిల్స్‌తోని అంటే ఈ చుట్టుపక్కల ఈ క్యాండిల్ ఏరియాలో ఉన్నా గూడా మీదొక స్వింగ్ అనుకుంటే, ఈ స్వింగ్‌ని కింద బ్రేక్ జేసేసింది గాబట్టి మనకేమనుకుంటాం మనం మేబీ ఇది కిందకి బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశం ఉందని జెప్పేసి మనం అనుకుంటాం. అంటే మన రివర్స్ ఎంట్రీ కోసం మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏంది మనకు రివర్స్‌గా ఇక్కడ ఈ పైన ఈ హైని బ్రేక్ జేసి మళ్ళా పైకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జేసింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. సో, అప్పుడు మనం ఎట్లా ఎలిమినేట్ జేసేసుకోవచ్చంటే, ఇదొక మేజర్ ఆర్డర్ బ్లాక్ గాబట్టి, ఇందులో బాడీ కూర్చుంటే మనం ఒక వరకు కొంతవరకు సస్పెక్ట్ జేయొచ్చు. విక్‌తోని ఇది కొట్టి పైకెళ్ళిపోయింది గాబట్టి, ఇది ఇక్కడ రిజెక్షన్ పాయింట్ ఉంది. సో, ఇంకొకటేందంటే మనకు ఆహ్, ఇది మనకేంది 5 మినిట్స్‌లో గూడా చూస్తే, ఇక్కడ గూడా మనకు సస్టైన్ గాలేదు. సో, ఇక్కడ సస్టైన్ గాలేదు. బాడీ కూర్చుంది. ఇది ఇక్కడ మళ్ళా పైకెళ్ళేది సస్టైన్ గాలేదు. సో, మళ్ళీ ఇంకోటేంది మనకు 1 మినిట్‌లో గూడా జూస్తే, 1 మినిట్‌లో గూడా సేమ్ ఇక్కడ మనకేందంటే, ఇక్కడ ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ క్రియేట్ అయినప్పుడు ఇగో ఇక్కడ ఇది సారీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ అయినప్పుడు ఇది పైకి క్రియేట్ అయింది గదా! సో, ఇక్కడ కింద గూడా మనం చూస్తే చిన్న స్వింగ్ ఒకటి క్రియేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకేందంటే, ఇప్పుడు ఇక్కడ ఈ లో ఇది బ్రేక్ జేసినప్పుడు దీనికి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది. కానీ మళ్ళీ రివర్స్ ఒక స్వింగ్ క్రియేట్ జేసి మళ్ళీ పైకెళ్ళకుండా కిందకి ఇక్కడ మళ్ళా కింద ఇది బ్రేక్ జేసేసింది. ఇది 1 మినిట్‌లో ఇది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అప్పుడేందంటే మనం పాజిటివ్ ఉంటదని మనం అనుకుంటాం. అంటే ఓవరాల్‌గా ఏందంటే బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అనేది ఏదైనా హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి సేమ్ వర్కౌట్ అయితది. కానీ ఇక్కడ మనకైతే ఈ లోని ఇది బ్రేక్ జేసింది గానీ యాస్ పర్ మనకు హైయర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం విక్కే ఉంది కాబట్టి ఇది కన్ఫర్మేషన్ గాదు. మనం అంటే 1 మినిట్‌లో ఎంట్రీ తీసుకునేటువంటి మనం ప్లాన్ జేసినా గూడా మనకింకా క్లారిటీ రాలేదు. కాబట్టి మనం అవాయిడ్ జేసుకోవచ్చన్నట్టు. ఈ ఫాల్స్ సిగ్నల్స్‌ని ఇక్కడ చూసేసుకుంటూ మనం అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో, 5 మినిట్స్‌లో గూడా మీదేంది ఇది మనం మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడేంది మనకిది విక్కే ఉంది. ఇంక విక్ క్రియేట్ అయింది. బాడీ ఏం క్రియేట్ కాలేదు. సో, హయ్యర్ టైమ్ ఫ్రేమ్ చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందని దాన్ని బట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనా లేదా? అంటే రివర్స్ మార్కెట్ ప్లాన్ చేయొచ్చా లేదా? అన్నది మనకు అంటే కొంచెం రూల్ ఔట్ చేసుకోవచ్చన్నట్టు. కన్ఫర్మేషన్ తీసుకోకుండా మనకొక ప్యాటర్న్ క్రియేట్ అయ్యేదాకా మనం ఆగొచ్చు. సో, ఇక్కడ మళ్ళీ ఏం చేసింది అంటే ఇక్కడ మనకిక్కడ విక్స్ ఉన్నప్పుడు ఒక ఒక పర్సెంటేజ్ ఆఫ్ కాన్ఫిడెంట్ మనకొస్తదన్నట్టు. ఎందుకంటే బై సైడ్ ఉందని చెప్పేసి సో, ఇక్కడ దీన్ని ఇట్లాంటి సమయాన్ని దీన్ని ఇంకొక సెకండ్ కన్ఫర్మేషన్‌గా ఈ ప్లేస్‌లో ఏంది ఇప్పుడేంది 22,500 అరౌండ్ ఈ ఏరియాలో అంటే ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి ఎంత 22,465 దగ్గర ఉంది గదా! సో, మనం ఇక్కడ సెన్సిబుల్‌లో విష్ లిస్ట్‌కెళ్తే హ్మ్. ఇదెంత 22,465 దగ్గర లో విక్ చేసింది గదా! 22,465 అంటే ఈ కోఆర్డినేషన్ స్కేల్‌ని 22,465 పెట్టుకుంటే ఆ లైన్ వచ్చేసి ఆహ్, స ఇదేంది సారీ ఇది 1 మినిట్ గదా! ఓకే. ఇది వేరే లైన్ తీసుకుందాం. ఒక్క నిమిషం. 1 మినిట్. ఈ 22,465 దగ్గర ఈ లైన్ తీసేసుకొని మనం పెట్టుకుంటే, మనకు ఇక్కడ మార్కెట్ అన్నది ఈ ఏరియా నుంచి బౌన్స్ అయింది మనకు. సో, ఈ ఏరియాలో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఇట్లా చూసుకుంటే మనకిక్కడ లిక్విడిటీ బై సైడ్ జమ అయితుంది అని మనకు అర్థమైతదన్నట్టు. సో, దాన్ని బట్టి మనం ఏందంటే కన్ఫర్మేషన్ ఏందంటే, సో, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయితుంది కాబట్టి ఇప్పుడప్పుడే మనం ఎంట్రీస్ సెల్ సైడ్ ఆలోచించేది. ఎందుకంటే మనం ఇప్పుడు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడకపోతే ఇక్కడ మనకు ఇది విక్ ఉంది. ఇది కూడా విక్ ఉంది కాబట్టి ఇదొక ఆర్డర్ బ్లాక్ ఏరియా కాబట్టి ఇదేంది డిమాండ్ జోన్ ఉంది గాబట్టి, ఇక్కడ బాడీ అనేది లోపట కూర్చొని ఏదైనా ప్యాటర్న్ ఫార్మ్ చేస్తే మనం తెలుసుకోవచ్చు. ఎందుకు మళ్ళా ఇంకొకటి ఏంది రూల్ ఔట్ చేసుకోనీకంటే, ఇప్పుడు దీనికి ప్రీవియస్ మార్కెట్ పైనుంచి కిందకొచ్చి ఇదొకటి స్వింగ్ చేసి మళ్ళా కిందకి ఇక్కడ బ్రేక్ అయింది. కిందకొచ్చింది గానీ, కిందకి ఇక్కడ వచ్చినప్పుడు పైన ఇక్కడ మనకంటే తర్వాత కాన్సిక్యూటివ్ క్యాండిల్‌తోని హై బ్రేక్ అయిపోయింది. ఇక్కడ దీని లో వచ్చేసి అంటే ఇదొక స్వింగ్ అనుకున్నప్పుడు మనం ఇది 15 మినిట్స్‌లో మనకొక స్వింగ్ అనుకున్నప్పుడు
ఈ 15 మినిట్స్ కింద ఈ లో అంటే ఈ క్యాండిల్ కింద మనకిది బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు మనం హారిజాంటల్ లైన్ యేసుకుంటే, హారిజాంటల్ రే యేసుకుంటే కింద జూసుకుంటే, సో, ఈ లైన్ లోపే మనకు ఈ విక్కులు కొట్టింది గాని బాడీతోని కూర్చుందా మనకు? ప్రీవియస్ డే యొక్క క్యాండిల్ ఒక స్వింగ్‌లాగా క్రియేట్ చేసినప్పుడు ఇది 6థ్ మార్చ్ 14:30 క్యాండిల్ ఇది. సో, తర్వాత మార్కెట్ అన్నది 14:30 క్యాండిల్‌కి ఇదొకటి ఓపెన్ అయ్యి నెక్స్ట్ డే 9:15కి క్యాండిల్ కూర్చుంది. కూర్చున్నప్పుడు ఈ 9:15 క్యాండిల్ ఈ లోని బ్రేక్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ బెరీ సైడ్ ఉందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ విక్‌తోని మళ్ళా క్యాండిల్ ఒక డోజీ లాగా క్రియేట్ చేసింది కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ కూడా విక్కే క్రియేట్ అయింది. బాడీ కూర్చోలే. మళ్ళా ఈ లైన్ కింద కూర్చోలే. మళ్ళీ ఇక్కడ కూడా మీది లైన్ కింద కూర్చోలే. కాబట్టి ఇవన్నీ ఇండికేషన్స్ ఏందంటే సెల్లింగ్ సైడ్ పోయే మార్కెట్ లేదు. సో, దీన్ని రూల్ ఔట్ జేసుకోనికి మనం లిక్విడిటీ సైడ్ వచ్చినప్పుడు బయింగ్ సైడ్ లిక్విడిటీ జమ అయితుంది. కానీ సెల్లింగ్ సైడ్ అయితే కొంచెం లిక్విడిటీ తక్కువుంది కాబట్టి మనం ఇదొక సపోర్ట్ ఇక్కడ క్రియేట్ అయితుంది అని జెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, దీంట్లో మనం ప్యాటర్న్స్ ఎతుక్కొని తర్వాత ఎంట్రీకి ప్లాన్ జేసుకోవాలండి. ఈ విధంగా మనం మార్కెట్‌ని రూల్ ఔట్ జేసుకోవచ్చన్నట్టు. మనకి నార్మల్‌గా సబ్జెక్ట్ ప్రకారం వెళ్తే ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. ఇది అంటే సెల్ సైడ్ ఉందని మనం అనుకుంటాం. ఇక్కడ మనకు 1 మినిట్‌లో గూడా కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ ఉందా? లేదు. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో బై సైడ్ చూస్తుంది. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో సెల్ సైడ్ చూస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనం రూల్ ఔట్ జేసుకోవాలి. మార్కెట్‌ననేది ఎటెళ్తుందనేది రూల్ ఔట్ చేసుకోవాలి. సెకండ్ కన్ఫర్మేషన్‌కి లిక్విడిటీతోని మనం ఇట్లా చెక్ జేసుకున్నప్పుడు మార్కెట్ ఎటున్నది, ఎటెళ్తుంది అనేది మనకు క్లియర్‌గా ఐడెంటిఫై అన్నది తెలుస్తదన్నట్టు. సో, దీన్ని బట్టి తర్వాత మనం ప్లానింగు, ట్రేడ్ ఎంట్రీస్ ఎట్లా చేసుకోవాలనేది తెలుస్తది మనకు గట్ల. ఇప్పుడు ఇది మార్కెట్ ఇదంతా మనం ఒకసారి క్లియర్ జేసేస్తా మీకు. నాయిస్ ఉన్నది. మళ్ళీ ఫ్రెష్‌గా చెప్తా. ఇప్పుడు మనకిది పైన ఈ హై క్రియేట్ చేసింది గదా! ఈ క్రియేట్ చేసినప్పుడు పైన సో, ఇక్కడ మనకు మార్కెట్ ఇప్పుడు బై సైడ్ చూద్దామంటే మనకు బై సైడు. సో, ఇక్కడ మనకు బై సైడ్ ఏందంటే ఇదొక హై, ఇదొక లో అని ఇదొక క్యాండిల్ అనుకున్నప్పుడు, ఇదొక లో, ఇదొక హై అనుకున్నప్పుడు, సో, ఇది మార్కెట్ ఎటెళ్తుంది అన్నది మనకొక మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఇది ఈ పైనన, ఈ కిందన బ్రేక్ అయితే మనకి ఎటో ఒక సైడ్ మనం మార్కెట్ డిసైడ్ గావచ్చు. కానీ ఇందులో ఒకటేందంటే ఈక్వల్ లోస్, ఈక్వల్ హైస్ వచ్చినప్పుడు దాని అపోజిట్ ఎళ్తది మార్కెట్ గాబట్టి ఇదొక పాయింట్ మనకు గుర్తుండాలి. సో, ఇది ఈక్వల్ లోస్ లాగానే మనం కన్సిడర్ చేయొచ్చిది. ఎందుకంటే ఇది ఈక్వల్ లోస్ లాగానే సేమ్ ఈ ఏరియాకొచ్చి మనకు మార్కెట్ రివర్స్ అయింది. ఇక్కడ ఇప్పుడు పైన గూడా ఇక్కడ ఇది రివర్స్ అయింది గాబట్టి, ఇక్కడ కింద ఇది బ్రేక్ అయితే మనకు కన్ఫర్మేషన్ ఒచ్చు. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంది మనకేందంటే మార్కెట్ మనం లిక్విడిటీ చూసినాం. ఈ ఆర్డర్ బ్లాక్‌లో మార్కెట్ అనేది సస్టైన్ కాలేదు. మళ్ళీ ఇదొక స్వింగ్ పైకి జేసింది. దీన్ని రివర్స్ బ్రేక్ జేసింది కాబట్టి ఇదొక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ క్రియేట్ అయింది. సో, క్రియేట్ అయినప్పుడు సో, మనకేందంటే ఒక స్వింగ్ నెక్స్ట్ స్వింగ్ ఇక్కడ గూడా మనకి ఇదొక కన్ఫర్మేషన్ ఒచ్చింది. బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అనేటువంటి మనకు కన్ఫర్మేషన్ ఒచ్చింది. ఒకవేళ మనం అంటే ఎవరన్నా స్కాల్పింగ్ చేసేవాళ్ళు ఉంటే మనం ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ మీద నెక్స్ట్ ఈ రెడ్ క్యాండిల్ పడగానే ఈ క్యాండిల్ మీద మనం ఎంటర్ అయ్యి ఈ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది క్యాప్చర్ చేసుకోవచ్చు. స్కాల్పింగ్ చేసేవాళ్ళకు. సో, లాంగ్ టర్మ్ అంటే నేను ఒక మోర్ దెన్ ఒక 30, 40 పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతా అంటే ఇంక మనకు యాస్ పర్ ఆర్డర్ బ్లాక్ అండ్ ఎస్ఎంసీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ప్రకారం మనకి ఎంట్రీ దొరకలే బై సైడ్. మార్కెట్ ఏందంటే ఎళ్ళిపోతూనే ఉంది. సో, ఇంకోటేందంటే ఇంకొంచెం హ్యూజ్ ఎక్స్‌పీరియన్స్ ఉండి నేను ట్రేడ్ చేయగలుగుతానన్నప్పుడు మనకేందంటే ఇక్కడనే ఇప్పుడు మనకేంది ఇది ఆర్డర్ బ్లాక్ అని మనకు తెలిసింది గదా! ఇది ఆర్డర్ బ్లాక్ అని మనకు తెలిసినప్పుడు అంటే నేను ఇది ఇక్కడ వరకే పెట్టుకుంటా. అంటే ఇది సర్లే ఇది పెద్దగా గూడా పెడదాం. ఎందుకంటే ఇదొక ఆర్డర్ బ్లాక్ అన్నప్పుడు ఇక్కడ క్యాండిల్ ఇది ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ రిజెక్ట్ అయింది. సో, సెకండ్ 30 మినిట్స్ క్యాండిల్ గూడా ఇదేంది ఇందులో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రిజెక్ట్ అయింది. సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ రిజెక్ట్ అయింది. సో, రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకు ప్యాటర్న్ ఎందుకంటే ఇది 5 మినిట్స్ క్యాండిలే ఉంది. 5 మినిట్స్ క్యాండిల్ అటు ఇటు ఇక్కడ బ్రేక్ అయితలేదు. కానీ ఇంకా స్టిల్ మనం వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే కిందికి ఇది బ్రేక్ అయిందో అంటే మామూలుగా మనకి ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్ చూసినప్పుడు ఇది రూల్ ఔట్ జేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఎప్పుడైతే ఇదొక హ్యామర్ క్యాండిల్ క్రియేట్ అయితదో, సో, మనకి ఇంకేంది ఇది ఆల్రెడీ క్యాండిల్ హ్యామర్ క్యాండిల్ క్రియేట్ అయిందంటే ఇంకా పర్ఫెక్ట్ రిజెక్షన్ మనకు కన్ఫర్మేషన్ దొరికింది. ఇది మార్కెట్ బుల్లిష్ సైడే ఉంటదని. సో, ఈ హ్యామర్ క్యాండిల్ క్రియేట్ అయినప్పుడు మనకు ఇగో ఈ స్వింగ్ అంటే ప్రీవియస్ అయితే ఏదైతే ఈ క్యాండిల్ ఉందో దీన్ని ఇది ఇక్కడ బ్రేక్ జేసేసింది. సో, హ్యామర్ క్యాండిల్ క్రియేట్ జేసినప్పుడు ఇప్పుడు మనం బై డిఫాల్ట్‌గా ఇక్కడ ఎంటర్ అయితే ఈ ఎంటర్ అయిపోయి ఈ లో అన్నది మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చన్నట్టు. అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. రిస్క్ చేయగలుగుతా అంటే ప్యాటర్న్ క్రియేట్ కాలేదు. కానీ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో క్రియేట్ అయింది. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఎందుకంటే హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో క్రియేట్ అయింది స్ట్రాంగ్ మనకు మొమెంటమ్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు లోయర్ టైమ్ ఫ్రేమ్ ఫాల్ సిగ్నల్స్ వచ్చినాయి. కానీ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ ఉంది కాబట్టి దీని బేస్డ్ మనం ఈక్వల్ హైస్ ఉంది. ఈక్వల్ లోస్ ఉంది కాబట్టి సో, దీని బేస్డ్ మనం పెట్టుకున్న ఈ లో మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ఏరియాలో మనం ఎంటర్ అయితే ఫర్దర్‌గా మనకెందుకు అంటే
ఇప్పుడు ఆల్రెడీ ఒక విక్ క్రియేట్ చేసింది కాబట్టి ఇప్పుడు మనకి ఎంట్రీ దొరికినా కూడా ఇగో ఈ ఏరియాలో అంటే ఆల్మోస్ట్ ఇగో ఇక్కడ ఈ ఏరియాలో మనం ఎంటర్ అయిన లో పెట్టుకున్నా అంటే ఈ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి విక్ హై వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్. నార్మల్‌గా లేదు అంటే ఇక్కడ మనకు ఇందులో లిక్విడిటీ చూస్తే గూడా ఇప్పుడు మార్కెట్ ఏందన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇగో ఇదే ఏరియాలో మనం ఎంటర్ అయినాం కాబట్టి ఎందుకంటే ఈ ఈ సపోర్ట్‌ని ఇది బ్రేక్ చేసి పైన క్యాండిల్ కూర్చుంది కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్‌తోని మనం ఎంటర్ అయినా ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకొని మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా లాగా ఉంది కాబట్టి, సేమ్ దాని హై వచ్చేసి విక్ హై ఈడ వరకు ఉంది కాబట్టి, మన టార్గెట్ ఇక్కడి వరకు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇది స్ట్రాంగ్‌గా ఈ ఏరియా అనేది మంచి క్యాండిల్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ చేసిందనుకో, అది మనకు 5 మినిట్స్‌లో మనకు కనబడుతది. చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ ఏరియా అన్నప్పుడు మనకు ఇప్పుడు ఈ 2 బార్స్ ఉన్నటువంటి ఏరియా ఏది? ఇక్కడ ఇగో 5 మినిట్స్ క్యాండిల్ ఇగో ఇక్కడ మంచిగా స్ట్రాంగ్ బ్రేక్ అయిపోయింది. ఇగో ఇక్కడనే మళ్ళా విక్‌తోని మళ్ళా పైకెళ్ళిపోయింది కాబట్టి మొమెంటమ్ అన్నది నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ ఇది దీనికంటే ఎక్కువ లిక్విడిటీ ఇక్కడ ఉంది కాబట్టి సెల్ సైడ్ ఇది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఈ డోజీ క్యాండిల్ పడంగానే మనం ఎగ్జిట్ కూడా కావచ్చు. సో, ఈ విధంగా మనం ఈ లిక్విడిటీతోని, హైయర్ టైమ్ ఫ్రేమ్‌తోని, స్మార్ట్ మనీ కాన్సెప్ట్‌తోని ఇట్లా మనం చార్ట్‌ననేది ఈ విధంగా మనం అనాలిసిస్ చేయాలన్నట్టు. ఇప్పుడు మనకేందంటే ఇట్లా ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసినప్పుడు మనకు మళ్ళీ నెక్స్టు ఫాల్ మార్కెట్ వచ్చినప్పుడు సో, ఇక్కడ మనకు మార్కెట్ ఇక్కడి దాకొచ్చింది. బుల్లిష్ ఇక్కడి దాకొచ్చింది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మళ్ళా పైన లిక్విడిటీ లేదు చూసుకుంటే. సో, ఇప్పుడు ఏంది మనకి ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సపోర్ట్ ఉంది అనంటే మనకి ఇక్కడేంది మళ్ళా ప్యాటర్న్ క్రియేట్ కావాలి. మనకేంది 5 మినిట్స్‌లో మళ్ళా ప్యాటర్న్ క్రియేట్ అయింది ఈ ఏరియాలో. ఈ ఏరియాలో మనకు ఈ ఏరియాలో మనకు ఇదొక హై చేసింది. సో, ప్రీవియస్‌గా మనకేందంటే మార్కెట్ పైకొచ్చినప్పుడు ఇదొక చిన్న లైన్ ఏసుకుంటే దీని నుంచి ఈ హైని ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జేషింది. ఈ ప్రీవియస్ అయితే ఎవరైతే ఈ లిక్విడిటీతోని సెల్ జేసిర్రో వాళ్ళ లిక్విడిటీని తిని విక్ కొట్టింది కాబట్టి మనకిక్కడ సెకండ్ కన్ఫర్మేషన్ అంటే సెల్ సైడ్ ఉన్నదన్నట్టు. ఇక్కడేంది మనకు సపోర్ట్ సైడు మన రెసిస్టెన్స్ సైడ్ లిక్విడిటీ ఉంది. మనకిక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో గూడా మనకు ప్యాటర్న్ కోసం మనం జూషినప్పుడు మనకిక్కడ ఏందంటే ఇక్కడ గూడా సేమ్ ఈక్వల్ హైస్ లాగా తీసుకోవచ్చు. విక్ కొట్టింది గానీ ఈ హైకి ఇక్కడ ఈ హైకొచ్చేసి మళ్ళీ కిందకెళ్తుంది. సో, మనకిక్కడ ఏంది ఈ ఏరియాలో ఉన్నప్పుడు మనకిది ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ? ఇది ఇక్కడ. సో, నెక్స్ట్ ఇక్కడ. ఇక్కడ అన్నప్పుడు మనకు ఇప్పుడు నార్మల్‌గా అయితే మనకు లోయర్ టైమ్ ఫ్రేమ్‌ల ఇగో ఇక్కడ మనకేంది 5 మినిట్స్‌లో ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చేసింది. ఎందుకంటే ఆ స్వింగ్ లోని ఇది ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు మళ్ళా రివర్స్ అయ్యే అవకాశం ఏముంటదంటే ఇగో ఇక్కడ ఇదొక సపోర్ట్ మన రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఏరియా ఉంది కాబట్టి ఇదొక సప్లై జోన్ లాగా వర్కౌట్ అయితది కాబట్టి సేమ్ సప్లై జోన్‌లకు క్యాండిల్ వచ్చింది. ఇట్లా ఈ సప్లై జోన్ నుంచి ఈ పైన విక్ కొట్టిందంటే స్ట్రాంగ్ రిజెక్షన్ ఉన్నదన్నట్టు ఈ ఏరియాలో. సో, మనం ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్‌తోని ఇక్కడ ఎంటర్ కావచ్చు మనం ఈ ఏరియా. లేదు నేను ఇంకొంచెం వెయిట్ చేస్తా అంటే ఇది ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయినంక ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా! దీని రివర్స్‌లో ఈ ఏరియాలో కూడా మనం ఎంటర్ కావచ్చు. అంటే ఇగో ఇక్కడ. ఇందులోనే మనకేందంటే ఇప్పుడు ఈ 5 మినిట్స్‌ల ఇట్లున్నప్పుడు మనకు 1 మినిట్‌ల ఎన్ని స్ట్రక్చర్‌లు ఏర్పడ్డాయి చూడండి. ఇగో ఇప్పుడు పైనుంచి కింద నుంచి పైకెళ్ళినప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకుందాం. ఫస్ట్ కన్ఫర్మేషన్ 1 మినిట్‌ల. ఇగో సెకండ్ కన్ఫర్మేషన్ బ్రేకౌట్ స్ట్రక్చర్ అయింది. బ్రేకౌట్ స్ట్రక్చర్ అయినంక ఏంది? ఈ ఏరియాలో మనకేందంటే చిన్న చిన్న క్యాండిల్స్ కూడా డిమాండ్ అండ్ సప్లై జోన్స్ లాగా మనకు వర్కౌట్ అయితాయి. 1 మినిట్‌ల, 5 మినిట్‌ల ఎవ్రీ టైమ్ ఫ్రేమ్ 1 డే, 1 మంత్, 1 ఇయర్‌లో కూడా సేమ్ క్యాండిల్స్ సేమ్ ప్యాటర్న్‌లో మనకు వర్కౌట్ అయితాయి. సో, మనకిక్కడ ఏంది? ఈ ఏరియాలో మనకి ఇది ఏంది? ఇక్కడ ఇది సప్లై జోన్ ఉంది. మనకేది ఈ ఏరియాకొచ్చినప్పుడు. మనకి ఈ ఏరియాలో మనకేంది ఇది సప్లై జోన్ ఉంది. సో, సేమ్ ఇప్పుడు ఈ ఏరియా మనకి ఇది తీసేసుకున్నా, ఈ ఏరియాలో మళ్ళీ సేమ్ క్యాండిల్ కూర్చుంది కాబట్టి, ఇక్కడ మనం ఎంట్రీ పెట్టేసుకొని రివర్స్‌ల ఇది స్టాప్ లాస్ పెట్టేసుకున్నామనుకో, నెక్స్ట్ మనకు టార్గెట్ మనకిక్కడ ఏంది లిక్విడిటీ ప్రకారం ఏంది మనకి ఈ ఏరియాలో ఎంటర్ అయినాం కాబట్టి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటది. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటది. సో, ఫస్ట్ టార్గెట్ వరకు ఇదైతే ఇక్కడైతే ఇది రీచ్ అయింది కదా! ఫస్ట్ టార్గెట్ మనకు యాస్ యూజువల్‌గా మనకిక్కడేంది 1 మినిట్‌లో కూడా సేమ్ ఏదంటే మార్కెట్ బ్రేకౌట్ స్ట్రక్చర్‌లు చేసుకుంటూ కిందకెళ్తుంది కాబట్టి పాజిటివ్ ఉంది. కిందకి ఇంకా ఫాలో అయితుంది. ఇగో ఇక్కడ కూడా ఇంకోటి పైకెళ్ళింది. ఇక్కడ కూడా బ్రేకౌట్ స్ట్రక్చర్ చేసుకుంది కిందకెళ్ళింది. అంటే మనం హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ బ్రేకౌట్ స్ట్రక్చర్ చేసుకుంది హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ బ్రేకౌట్ స్ట్రక్చర్ చేసుకుంది హోల్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే రివర్స్ ఇప్పుడు ఇట్లా బ్రేకౌట్ స్ట్రక్చర్ చేసుకుంటూ కిందకి ఫాల్ అయినప్పుడు ఈ హైస్ అనేది బ్రేక్ చేయదు. బ్రేక్ చేయక ఉన్నంత సేపు మనం అది కంటిన్యూయస్ హోల్డ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇట్లా రివర్స్ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ కూర్చుంటదో సో, మనం ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ కావాలిక్కడ. పైనుంచి ట్రయల్ చేసుకున్న ఈ ఏరియాలో మనం ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ కావాలి.
సో, ఈ విధంగా మనం ట్రయలింగ్ అనేది ఇట్లా జేసుకోవచ్చన్నట్టు. అంటే నేను ఈ స్టాప్ లాస్ ట్రయల్ అనేది వేరే వీడియోలో చెప్తా. సో, మీకేందంటే ఎఫ్ అండ్ ఓ చేసే వాళ్ళకంటే మేబీ ఒక్కొక్కరిది ఒక్క ప్యాటర్న్ ఉంటది. అంటే ఇది నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను ఏ విధంగా ఒక చార్ట్‌ని అనాలిసిస్ చేస్తా అన్న దానికి నేను మీకు ఈరోజు జస్ట్ ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి దీని లిక్విడిటీ చూసుకొని, దీన్ని ఏ విధంగా చెప్పాలి అనేది నేను చెప్పిన. ఎందుకంటే నేను లైవ్‌లో చెప్దాము అని ప్రయత్నం చేశా గానీ, యాక్చువల్‌గా నేను జాబర్‌ని. నాకు లైవ్‌లో చెప్పేంత టైం ఉండది. నేను ఇవన్నీ వర్క్ అయిపోయినంక నేను ఈవినింగ్ టైమ్‌లో రివ్యూ చేసుకుంటా ఉంటా సబ్జెక్ట్‌ని నేను. సో, నేనేందంటే హాలిడేస్ ఉన్నప్పుడు అది ఇది ఉన్నప్పుడు గూడా నేను అంటే నా వర్క్ పరంగా హాలిడేస్ ఉన్నప్పుడు నేను లైవ్ మార్కెట్‌లో చేస్తా. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ కొద్దీ మీకు చెప్తున్నాను నేను. సో, ఈ ఈ విధంగా మనం హైయర్ టైమ్ ఫ్రేమ్, లోయర్ టైమ్ ఫ్రేమ్‌ని మనం ఇట్లా మల్టీ టైమ్ ఫ్రేమ్‌లా మనం చూసుకోవచ్చన్నట్టు అట్లా. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనం రూల్ ఔట్ చేసేసుకోవచ్చు. ఇది ఏంటి? ఎట్లా అన్నది. మనకి ఇట్లా సేమ్ ప్యాటర్న్ మనకంటే దీన్ని మనం కొన్ని రోజులు ఇప్పుడు మల్టీ టైమ్ ఫ్రేమ్ చూసినప్పుడు ఒక్కొక్కసారి మనం రికగ్నైజ్ చేయలేం. అంటే ఇంత ఫాస్ట్‌గా మనం రికగ్నైజ్ చేయలేం. అంటే బిగినర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంటే నాకు కూడా ఓవరాల్‌గా నాకు ఎట్ ఎ టైమ్ ఇట్లా 3 మల్టీ విండోస్, ఇట్లా మల్టీ చార్ట్స్ ఎట్ ఎ టైమ్ అనాలిసిస్ చేయనీకే అంటే ఎవరు ఒక ఫాస్ట్ లెర్నర్ ఉంటారు. కొందరు స్లో లెర్నర్ ఉంటారు. నేను స్లో లెర్నర్‌ని. సో, నాకెంత టైం పట్టిందంటే ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది. అంటే ఈ ప్యాటర్న్, ఈ సబ్జెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు అండర్‌స్టాండింగ్ చేసుకొని దీన్ని మల్టీ టైమ్ ఫ్రేమ్‌లా రూల్ ఔట్ చేసుకుంటూ ఎట్ ఎ సేమ్ టైమ్ అంటే ఇప్పుడు మనం ఇట్లా ఒక ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫాల్ అయితుందన్నప్పుడు ఇక్కడ మనకి బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఏందని లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కన్ఫర్మేషన్ రాంగానే, ఇక్కడ మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎందుకంటే లిక్విడిటీతోని మనం చూసుకున్నాం. దీని పైన లిక్విడిటీ ఉందా? లేదు. సో, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ గానికి చూస్తుంది. సో, ఇక్కడ ఈ ప్రీవియస్ హైని ఈ హైతోని లిక్విడిటీ కొట్టింది. కొట్టినప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ఏంది మనకిక్కడ ఇదొక డోజీ క్యాండిల్ ఉంది కాబట్టి ఇదొక పైన సప్లై జోన్ లాగా వర్కౌట్ అయింది. సో, ఇక్కడ పైన బ్రేక్ చేసిందా? లేదు. సో, బ్రేక్ చేయలేదు కాబట్టి మార్కెట్ రివర్స్ అయితుంది. మళ్ళా ఈక్వల్ హైస్ లాగా ఉన్నది. సో, ఐస్‌లాగా ఉన్నప్పుడు మనం ఇంకొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటే ఒక స్వింగ్ క్రియేట్ అయ్యి బ్రేక్ అయ్యేదాకా చూద్దామంటే ఇక్కడికి స్వింగ్ క్రియేట్ అయ్యి బ్రేక్ అయింది. సో, మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. సో, నెక్స్ట్ కూడా బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది. సో, మనం ఇక్కడ ఎంట్రీ కావచ్చు. ఇట్లా ఇమ్మీడియేట్ మనం ప్లాన్ చేసుకుంటాం అన్నట్టు. సో, ఈ విధంగా ఇక్కడ హైయర్ టైమ్ ఫ్రేమ్, లోయర్ టైమ్ ఫ్రేమ్ ఈ లిక్విడిటీ చూసేసుకొని ఇంకా మీకు ఇంకొంచెం అంటే అవగాహన కావాలి అనంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. మేబీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఇవన్నీ కూడా ఏమి అవసరం లేదు. జస్ట్ ఇదొక్కటి చూసుకుంటే గూడా సరిపోతది. లేదు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బై అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ ఏ విధంగా ఉన్నదంటే, మీరు ఇది గూడా సబ్స్క్రిప్షన్ చేసుకొని ఒక 1 మంత్ ట్రై చేయండి. బాగున్నదంటే యూజ్ చేయండి. లేదంటే నార్మల్‌గా మనకు ఫ్రీ టూల్స్ ఉన్నాయి. మీరు ట్రేడ్ జేసుకోవచ్చు. అట్లా. సో, ఓవరాల్‌గా మీకిది అర్థమైందని అనుకుంటున్నా. అంటే ఏ విధంగా మనం రూల్ ఔట్ జేసుకోవాలి. హైయర్ టైమ్ ఫ్రేమ్ నుంచి లోయర్ టైమ్ ఫ్రేమ్‌కి ఫేక్ సిగ్నల్స్‌ని ఇట్లాంటి వాటిని చేసేసుకుంటూ మనం ఒక స్ట్రక్చర్‌ని అందులో బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్‌ని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎంట్రీస్, ఎగ్జిట్స్ అంటే మీకు ఫర్దర్‌గా చెప్తాను. అంటే ఓవరాల్‌గా ఒక చార్ట్ రీడింగ్ ఎట్లా చేయాలనేది ఈరోజు చెప్పాను నేను. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ట్రయల్స్ అనేది ఆహ్, ఒక ఏదైనా ఒక రోజు లైవ్ మార్కెట్ కుదిరితే మాత్రం నేను రికార్డ్ చేసి మన నిఫ్టీ 50ది నేను చూపిస్తాను. ఎందుకంటే ఫోరెక్స్ మార్కెట్ చూపించొచ్చు. ఎందుకంటే చాలామంది మనం ఫోరెక్స్ మార్కెట్‌ని టార్గెట్ చేయట్లేదు కాబట్టి అది ఎందుకంటే 24/7 లైవ్ మార్కెట్ ఉంటది. సాటర్‌డే, సండేస్ గూడా లైవ్ చేయొచ్చు గానీ, ఫోరెక్స్ మార్కెటు నీ అంతే నా అంటే నేను చెప్పేటువంటి ఏం దాని గురించి నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. సో, ప్రస్తుతానికైతే మీ ఇండియన్ మార్కెట్ ప్రకారం అయితే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఇవి నేను చూస్తాను. ఎక్కువ నిఫ్టీ 50 ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే దీంట్లో వోలటాలిటీ తక్కువుంటది. సో, మనం పేషెన్స్‌గా దీంట్లో కొంచెం అమౌంట్ తీయనీకుంటది. బ్యాంక్ నిఫ్టీ ఏందంటే వోలటాలిటీ ఎక్కువుంటది. దానికి తగ్గట్టు అమౌంట్ అది ఇది అంటే కూడా కొంచెం క్యాపిటల్ అవి ఇవన్నీ మనం చూసుకోవాలి గట్లా. ఎందుకంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎళ్ళినప్పుడు మనకు లెస్ రిస్కు, లెస్ వోలటాలిటీ అంటే మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మనకొక పద్ధతి ప్రకారం అంటే ఫర్దర్‌గా నీ దగ్గర మనీ ఉండి, నీ దగ్గర స్కిల్ ఉంటే నువ్వు దేనికెళ్ళినా ఏం కాదు గానీ ఇనిషియల్ డేస్‌లో ఇనిషియల్ డేస్ కాకపోయినా గూడా మంచి మంచి ఫేమస్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్స్ గూడా వాళ్ళేం జెప్పిరంటే, ఏదన్నా ఒకటే ఇన్‌స్ట్రుమెంట్ పట్టుకో. నిఫ్టీ 50 ఏస్తే కంటిన్యూయస్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ నిఫ్టీ 50 మీదనే ఎక్స్‌పెరిమెంట్‌లు. ఎందుకంటే మనకు ఒక మనిషితోని ఇప్పుడు మనకు ఒక 20, 30 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఎవని గురించి మనకేం అర్థం గాదు. ఎవడెప్పుడు రియాక్ట్ అయితాడో తెలవది. సో, అట్లనే ఇది గూడా సేమ్ మార్కెట్ గూడా ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాడనుకో, అరే! ఈ టైమ్‌లో వీడు ఫీల్ అయితాడు. ఈ టైమ్‌లో వీడు నవ్వుతాడు. అన్నట్టు సేమ్ మనకు మార్కెట్ గూడా ఎగ్జాక్ట్‌లీ అట్లనే మనకు చెప్తది. సో, ఇది అంటే ఫేమస్ ఇంటర్‌వ్యూస్ గూడా నేను చూసినప్పుడు వాళ్ళదే చెప్పారు. నేను పర్సనల్‌గా గూడా నేను ఇది తెలుసుకున్నాను. సో, మీరు ఈ ప్రయత్నం చేయండి. సో, ఐ హోప్ మీకిది అనాలిసిస్ అర్థమైంది, ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థాంక్ యూ అండి. బై.